పచ్చడి అయితే చూడండి కలిపేసాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే ఇంకా టమాటాలు సీజన్ వచ్చిందంటే టమాటా పచ్చడి పెట్టుకోకుండా ఎలా ఉంటామో టమాటా పచ్చడి అయితే పెడదాం అనుకుంటున్నాను. ఈసారి ఏంటంటే ఎండలో పెట్టి ఇవన్నీ చేసి కన్నా అప్పటికప్పుడుగా నిలవ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి ఆ టేస్ట్ కూడా చూద్దాం అనిపించింది. ఇంకా అందుకని నేను అప్పటికప్పుడుగా మనం చేసేసుకునే పచ్చడి అంటే ఎండలో పెట్టకుండా టమాటా ముక్కలనది ఎండబెట్టి చేసి కన్నా ఇది కూడా 6 నెలలు నిలువ ఉంటుంది. ఎలాగో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి చక్కగా కడిగేసుకొని టమాటాలని శుభ్రంగా తుడిసేసుకోవాలన్నమాట. నేను ఒక 3 కేజీలు తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇవి 3 కేజీలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. కాటా పెడతాను. కాటా పెట్టి కొలతలతోటి ఇది కూడా చేసుకోవాలి. నిలవ పచ్చడైనా అంతే, అప్పటికప్పుడు మనం స్టవ్ మీద అంటే ఎండలో పెట్టకుండా చేసే టమాటా పచ్చడైనా సరే కొలతలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. చింతపండు అది కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడైతే ముందు మనం ఇవి శుభ్రంగా కడిగేసుకుందాం. ఇంకా టమాటాలు శుభ్రంగా కడిగేసానండి. మంచి క్లాత్ తోటి తుడిచేసుకోవాలి. కాటా తెచ్చేసాం అనుకో చిన్నోడా, అక్కడ ఉంది కాటా పెట్టేసి మనకు సరిపడగా మనం 3 కేజీలు అనుకుంటే 3 కేజీలు, 2 కేజీలు అంటే 2 కేజీలు, 2 కేజీలు పెడతానండి. 3 కేజీలు ఎక్కువ అవుతాయి. ఇంకా టమాటాలు ఉంటే మా ఇంట్లో ప్యూరీ చేశాను కదా, అది ఎలాగో ఫ్రిడ్జ్లో ఉంది. ఇంక ఇప్పుడు ఈ టమాటాలు వచ్చే సీజన్లో పచ్చడి, టమాటా చట్నీ, ఇడ్లీ ఇంకా మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ మాట. కొత్తిమీర వేసి చేస్తాను. టమాటాలు తీసుకోవడం వల్ల మన స్కిన్ అది కూడా బాగుంటుంది. అలాగే ముద్ర వాటంలాగా ఉండదు అన్నమాట. కొంచెం స్మూత్గా సున్నితంగా ఫేస్ కూడా కొంచెం అందంగా ఉంటుంది అన్నమాట. స్మూత్గా కూడా బాగుంటుంది, అంటే స్కిన్ అయితే బాగుంటుందండి టమాటాలు ఎక్కువ తినడం వల్ల. అలాగే క్యాన్సర్ కణాలను కూడా అనుకుంటే గుణం కూడా దీనికి కూడా ఉందంటారు. మీకు ఇంకేమైనా తెలిస్తే చెప్పండి, నాకు తెలిసిన మీతో షేర్ చేసుకుంటున్నాను. టమాటా పచ్చడి అయితే మటుకి అప్పటికప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగుంటుంది, ఎందుకంటే నేను టేస్ట్ చేస్తూ ఉంటాను పచ్చళ్ళన్నీ. ఇదిగోండి టమాటాలన్నీ మనం ఒక 2 కేజీలకి అనుకుంటున్నాం కదా. యాభై గ్రాములు ఎక్స్ట్రా వచ్చినాయా? పోన్లే, ఒక 100 గ్రాములు వచ్చేస్తారు. ఇదేండి ఇంకా ఈ టమాటాలు తీసి పక్కన పెట్టేస్తాను. ఈ టమాటాలు శుభ్రంగా కడిగేసుకున్నాను, తుడిచేసాను. ఇప్పుడు కట్ చేసుకుందాము. చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి కదా, బాగున్నాయి చూడ్డానికైతేనే. ఇదిగోండి అన్నీ కోసేసాను. కొన్ని కాయలు అయితేనే 2 కేజీలు అంటే 2 కేజీలు కాయలు తీసుకున్నాను. ఒక 50 గ్రాములు 100 గ్రాములు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇదిగోండి కట్ చేసాను. గిన్నెడు కాయలు, గిన్నెడు ముక్కలైనమాట. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలనేది చెప్తాను నేను. కాయలు అయితే బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. నడిసిన కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు. ఈరోజు మన చెట్టుకి పైన మల్లెపూల చెట్లు అవి ఉన్నాయన్నమాట. చక్కగా దూసేసాను. చెట్టు నిండా మొగ్గలతో ఉన్నాయండి. రోజు ఒక మూర అలా వస్తున్నాయన్నమాట. ఈసారి మన తల్లో పెట్టుకునేవి అయ్యమాట కనకాంబరాలు, అవి కూడా మన చెట్టు. అయితే ఇది కొంచెం కడిగాను. కొంచెం వీటిని మగ్గపెట్టాలన్నమాట. మనం కొంచెం వాటర్ లేకుండా హీట్ చేద్దాం కళాయిని. మరి మీరు పచ్చళ్ళు అవి పెట్టేసుకుంటున్నారా? పెట్టుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తెలుసున్న వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ మనకంటూ ఇది నేర్చుకున్నాం అనుకోండి,
మనకి పచ్చళ్ళు పెట్టడం అది ఈజీగాని మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, మనమే చేసుకోవచ్చు అన్నమాట. నిలవ పచ్చడికి అయితే ఉప్పు వేసేసి బాగా నలిపేసి రసం అదే ఒక 3 రోజులు ఉంచేసి 3వ రోజుని ముక్కలు రసం ఏమో పక్కన పెట్టేసి ముక్కలు ఎండబెడతాం అన్నమాట. ఆ తర్వాత అవన్నీ కలిపి రుబ్బుకుంటాము. అది లాస్ట్ ఇయర్ అలాగే చేశాను. ఈ ఇయర్ ఏమో అప్పటికప్పుడు చేసేసేటట్టుగా ఇంకా ఇందులోనే ఉడకబెట్టేస్తున్నాను. ఇది దగ్గరకంట వచ్చేయాలి గుజ్జు అయితేని. కొంచెం ఉప్పు వేసానండి త్వరగా మగ్గుతుందని. ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఈ లోపల మనం చింతపండు శుభ్రం చేసుకుందాము. చింతపండు తెప్పించాను. కేజీకి ఎన్ని గ్రాములు తీసుకోవాలి ఇదంతా కూడా చెప్తాను. ఈ చింతపండు ఎప్పుడు నాకు టాస్క్ కిందే ఉంటుంది. అక్కడికి చెప్పి మరీ తెప్పించాను. పర్వాలేదులేండి, బాగానే ఉంది. అక్కడక్కడ ఉన్నాయి అంతే. అయితే ఇప్పుడు నేను కేజీకి 100 గ్రాములు చింతపండు వేసుకోవాలి. అంటే దాన్ని బట్టి మనకి 2 కేజీలు తీసుకున్నాం కదా, 2 కేజీలు పైనే కొంచెం 100 గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి నేనైతే అంటే ఇప్పుడు మీకు లెక్క అర్థమైపోయింది కదా. కేజీకి 100 గ్రాములు చింతపండు, అరకేజీ అయితే 50 గ్రాములు చింతపండు సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్ తీసుకొస్తాను, దీని మీద ఆంచి పెట్టాలి కదా. అదిగోండి కొద్దిగా నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర కొంచెం వేపుతున్నాను అనమాట. ఇవి మనం మిక్సీ పెట్టేసుకోవాలి. ఈ లోపల ఇది అవుతూ ఉంటుంది. చింతపండు ఏమో 200 గ్రాములు అండి. కారం కూడా 200 గ్రాములే, కానీ కొంచెం కారం ఎక్కువ ఉందనుకోండి 150 గ్రాములు వేసుకున్నా పర్వాలేదు. మీరు తీసుకునే కారాన్ని బట్టి ఉంటుంది. నేను మామూలుగా ఇంట్లో కారంతో నేను పచ్చడి పెట్టుకుంటున్నాను అనమాట. బయటదైతే కొంచెం స్పైసీ ఉండొచ్చు, లేకపోవచ్చు. మాదైతే కొంచెం కారం ఎక్కువ ఉంది. 200 గ్రాములది కాస్త 150 గ్రాములే వేద్దాం అనుకుంటున్నాను అనమాట. బాగా స్పైసీగా అనిపించింది. ఇప్పుడు ఈ టమాటాలు బాగా ఉడికిపోవాలి. వాటర్ చూసారా ఎలా వచ్చేసింది, వాటర్ అంతా ఇంకిపోవాలి. ఉప్పు కూడా వేసాం కదా, కొంచెం త్వరగా మగ్గుతుందని కారం కొలుచుకుని పక్కన పెట్టుకున్నాను. 180 గ్రాములు వేస్తున్నాను. అంటే మామూలుగా అయితే 200 గ్రాములు వేయాలి, మాది కొంచెం కారం ఎక్కువగా ఉందని తగ్గించాను. చింతపండు కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా నడిచేయండి, అక్కడికి వెళ్ళిపోదాం. మనకి మగ్గడమే అవసరం కదండి, అదే బాగా అవ్వాలి కదా. ఈ చింతపండు కూడా దీంట్లో మెత్తగా మగ్గిపోవాలన్నమాట. అదే అందులో అయితే మనం ఆ రసంలో నానబెట్టి చింతపండుని అది మనకి చక్కగా ఇసుక అది లేకుండా చూసుకొని అన్నీ చేసుకుంటాము. ఇది కూడా బాగానే ఉంటుంది. మంచి చింతపండు తీసుకున్నాను నేను కూడా. ఇదిగోండి ఇంకా ఇది అయిపోయింది. అందులో కొంచెం వాటర్ వేసి కుక్కర్లో అయిపోయింది అన్నమాట. ఇంక ఇందులో కలిపేసాను. ఇంకా గుజ్జు అంతా ఒక దప్పున ఉంటుంది. ఇదిగోండి ఇంకా ఇలా నీళ్ళు చుక్కలు లేకుండా ఎగరబెట్టేసిన తర్వాత ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక ఇది మనం పొడి చేసేసుకున్నాం. గిన్నె పై వరకు వచ్చింది, ఇంత దాకా వచ్చేదాకా ఎగరబెట్టేస్తాను, చల్లారాలి. ఈ లోపల ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడేసాను కదా, కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా దానిపైన ఉన్న పీల్ తీసేసి కొంచెం మిక్సీ పెట్టేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఆ చల్లారాక మిక్సీ పడదాం. మనకి నేనైతే టమాటా పచ్చట్లోకి ఎప్పుడు కూడా నూనె కూడా ముందు ముఖ్యంగా నూనె అయితే నేను వేరుశనగ నూనె యూజ్ చేస్తానండి పచ్చళ్ళు ప్రతిదానికి కూడా. నేను ఫ్రీడమ్ వాడతాను కాబట్టి ఫ్రీడమ్ ఆయిల్ చూపిస్తున్నాను. ఫ్రీడమ్ వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్ అన్నమాట. అయితే ముందైతే మనకి ఇది చల్లారిపోవాలన్నమాట. ఈ టమాటా గుజ్జు ఏదైతే ఉందో చింతపండు టమాటా మనం ఉడకబెట్టుకున్న గుజ్జు ఇదిగోండి ఇంత వచ్చేస్తుంది కదా. ఇలా మనం కారం కూడా వేసుకోవాలి, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. కొంచెమే వేసాను అందులో ఉప్పు. ఇలా కారం వేసేసి మీకు కొలతలు ఇందాక కూడా చెప్పాను కాబట్టి ఆ ఉజ్జాయింపులు వేసుకోండి. ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కారం వేసాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం.
ఇదిగోండి కారం వేస్తుంటే నలగట్లేదు, గట్టిగా ఉంది పచ్చడి. ఇదిగోండి ముందు టమాటా పేస్ట్ని కలిపేస్తున్నాను, అదే రుబ్బేస్తున్నాను. ఇది నలిగిన తర్వాత కారం కలుపుకుందాం. అలాగైనా చేసుకోవచ్చు. మరి మిక్సీలో పెడుతున్నాను కదా, ఇదిగోండి ఈ వాయి అస్సలు నలగలేదు అన్నమాట. అందుకని టమాటాలు వేసి ఉప్పేసి బాగా ఇంకా దగ్గరికి నీరు చుక్కలు లేకుండా ఎగరబెట్టాను కదా, మంచిగా ఉంది పచ్చడి. బాగుంటుందండి, నిలవ ఆగుతుంది. ఇది కూడా రుబ్బేసి చూపిస్తాను. ఇదిగోండి ఇంకా లాస్ట్ వాయి మాట అయిపోయింది, ఇలా ఉందన్నమాట. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, మసాలా మనం నూరుకొని పెట్టుకున్నాం కదా, కొంచెం ఒక వేపి పెట్టుకున్నాను అనమాట. అందుకే కొంచెం ఈ కలర్లో ఉంది. రుబ్బలేదు కదండి, ఇంకా దాంతోపాటు రుబ్బితే కొంచెం గట్టిగా అవుతుందని చెప్పేసి ఇదిగోండి ఇలాగా కలిపేసుకుందాం పచ్చడి అంతా. నేను పెట్టే 10 పచ్చళ్ళలో కూడా వేరుశనగ నూనె ఎక్కువగా వాడుతుంటానండి. అందులోని ఫ్రీడమ్ వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్ అన్నమాట. ఇది డబుల్ ఫిల్టర్ అయి వస్తుందండి. మంచి సువాసన, మంచి అరోమా బాగుంటుందండి. అందుకనే నేను వేరుశనగ నూనె అయితే వాడతానమాట. ఇందులో ఒమేగా 6 ఫ్యాట్స్ ఉంటాయి, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే నెంబర్ 1 ఏసనగుళ్ళ నుంచి ఈ ఆయిల్ని అయితే తీస్తారన్నమాట. మంచి అరోమా వస్తుంది. అలాగే మీరు కనుక యూజ్ చేయాలనుకుంటే ఇలా పచ్చళ్ళకి అది మంచిగా ఉంటుందండి. అంతేకాకుండా నాన్ వెజ్ కర్రీస్లోకి, కూరల్లోకి మంచి రుచిగా ఉంటుందండి. నేనైతే ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇంకా అన్నీ దాన్న తాలింపు అన్నీ రెడీ చేసుకున్నాను. ఒక ఇంగువ మిస్ అయిపోయాను, ఇంకా అయినా ఇంకా తాలింపు వేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయ గుడ్లు అయితే దీనిపైన ఉన్న పీల్ అయితే వలిచేసాను, కొన్నేమో అందులో వేసాను, మిక్సీ పట్టాను. అలాగే కరివేపాకు కడిగేసి కొంచెం నీడబట్టిన ఆరబెట్టేసాను, నిల్వ ఉండాలి కదా. అలాగే కొంచెం పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. అందులోని మనకి పల్లీల నూనెతోటి పచ్చళ్ళు అయితే మంచిగా బాగుంటుందండి. సువాసన కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నేను పప్పుల్లోకి కూడా ఇదే వాడతాను, నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా మంచిగా టేస్ట్ బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్తో వండింది మనకి టేస్ట్ అంతా నాకు నచ్చదు. పల్లీల నూనెతో చేసిన నాన్ వెజ్ కర్రీస్ అంటే బాగా ఇష్టంగా తింటాం, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా, ఒకవేళ ట్రై చేయకపోతే కనుక. ఇది కొంచెం వేగాలి దోరగాని. ఇవి వేగిన తర్వాత ఇవి వేసేద్దాం. లాస్ట్లో పసుపు కొంచెం వేద్దాము, కొంచెం ఇందులో కూడా వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగాలన్నమాట, కొంచెం దూరంగా వస్తే బాగుంటుంది. నేను తక్కువ వేసాను, ఇంకొంచెం కాలితే ఎక్కువ వేసుకోండి. ఇంకా నేను ఇది వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది దలసర కళాయి కాబట్టి అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం వేడి నూనె కాబట్టి ఇంకా ఏమైనా చమాయింపు ఉంటే పోతుందని
ఇలా కొంచెం వేడి మీదే వేసేసాను. ఇదిగోండి పచ్చడి అయితే ఇదిగోండి కలిపేసాను. ఇంకా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత సీసాలోకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. మంచిగా బాగుందండి టేస్ట్ అయితేనే. ఇంకా కరెక్ట్గా ఈ నూనె ఇవన్నీ సెటిల్ అయ్యేటప్పటికి రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఇప్పుడైనా తినేయచ్చు, తింటే బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా పెట్టి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి నాకు కామెంట్లో. ఒక అర కేజీ పెట్టుకుంటే చాలు, మీకు సరిపోతుంది చిన్న ఫ్యామిలీకి.